గారు శ్రీమాత్రే నమః అండి. నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మ, వివాహం తర్వాత భర్త భార్యని కంటికి రెప్పలా చూసుకోవాలి అంటుంటారు కదండి. మరి భార్య భర్తని ఎలా చూసుకోవాలి? అసలు నాతి చరామి అంటే ఏంటి? వివాహంలో కన్యాదాన సమయంలో చెప్పేటువంటి కొన్ని పదాలు నాన్న. 3 పదాలు, 3 ముళ్ళ బంధం, అవునా? అలాగే వీళ్ళ 100 ఏళ్ల జీవితం ఈ 3 పదాల్లోనే చెప్పేశారు పెళ్లిలో మొత్తం. ధర్మేచ, అర్థేచ, కామేచ, త్వయేష నాతి చరామి అని అబ్బాయి చెప్తాడు. దీనికి ముందు చాలా మందికి తెలియదు. పెళ్లిళ్ళు కూడా ఎంతసేపటికి అబ్బాయి చెప్పడం ఒకటే చూపిస్తూ ఉంటారు సినిమాల్లో కూడా. దీనికి ముందు అమ్మాయి తండ్రి అడుగుతాడు, క్వశ్చన్ చేస్తాడు. ఇతను ఏమడకుండా ఎవరికి ఎందుకు చెప్తాడు? అబ్బాయి ఎవరిని అడగాలి కదా. ధర్మేచ, అర్థేచ, కామేచ, త్వయేష నాతి చరితవ్యాహ అని చెప్పి అమ్మాయి తండ్రి అబ్బాయిని అడుగుతాడు. ఏమని? ధర్మేచ, ధర్మ కార్యాలు చేసేటువంటి విషయంలో నా కూతుర్ని ప్రతి ఒక్క కార్యంలో వెంట పెట్టుకొని చేస్తావా? నా అతిచరామి, నాతి చరామి అనేటువంటిది మామూలుగా చెబుతూ ఉంటాం. అసలు దాన్ని విడదీస్తే అర్థం ఏంటంటే నా అతిచరామి, అతిక్రమించను. తప్పనిసరిగా ధర్మకార్యాల్లో మీ అమ్మాయిని ఏ పూజకైనా, పునస్కారానికైనా, వ్రతానికైనా, దేనికైనా, దానానికైనా, ధర్మానికైనా సరే మీ అమ్మాయిని వెంట పెట్టుకొని నేను చేస్తాను అని చెప్పి అబ్బాయి ప్రమాణం చేస్తాడు అమ్మాయి తల్లిదండ్రి అడుగుతూ ఉంటే. అలాగే అర్థేచ, అర్థం అంటే ఏంటి? చాలా మందికి మీనింగ్ అనేది ఒకటే తెలుసు. అర్థము అంటే ధనం. ధనం విషయంలో సంపాదన ఎంత వచ్చింది, ఎంత ఖర్చు అవుతుంది, ఇంటికి ఎంత కావాలి, బయట వ్యవహారాలకు ఎంత కావాలి. ఇప్పుడు ఇంట్లో తీసుకొచ్చి పెట్టడం ఒక్కడే మగవాడి బాధ్యత అయితే ఇంట్లో ఎంతవరకు ఖర్చు పెట్టాల్సిన బాధ్యత ఎవరిది? భార్యది కదా. కాబట్టి నా కూతురికి ప్రతి విషయంలో ఈ ధనపరమైనటువంటి విషయాల్లో ప్రతి ఒక్క దాంట్లో తోడబెట్టుకొని చేస్తావా అని చెప్పి అమ్మాయి తండ్రి అడుగుతూ ఉంటే అబ్బాయి అర్థేచ నా అతిచరామి అని చెప్తూ ఉన్నాడు. కామేచ నాతి చరితవ్యా అని చెప్పి అమ్మాయి తండ్రి అడుగుతూ ఉన్నాడు. నీకు సంసారపరమైనటువంటి భౌతిక శారీరకమైనటువంటి సుఖాలు, సంతోషాలు నా కూతురితో తప్ప వేరే పరమైనటువంటి ఆలోచనలు లేకుండా నీ కోరికలు తీర్చుకునేటువంటి విధానంలో వేరే పరస్త్రీ వ్యామోహం లేకుండా నా కూతురుతోనే ఉంటావా అని చెప్పి తండ్రి అడుగుతూ ఉంటే నా అతిచరామి, నేను అలానే ఉంటాను, వేరే రకమైనటువంటి స్త్రీని వేరే భావనతో చూడను అని చెప్పి పచ్చడి పందిరి, వేద మంత్రాలు, బ్రాహ్మలు, పెళ్లికొచ్చినటువంటి పెద్దలు, అబ్బాయి తల్లిదండ్రి, అమ్మాయి తల్లిదండ్రి సాక్షిగా నా అతిచరామి, నేను అతిక్రమించకుండా మీ అమ్మాయితోనే ఈ విధానాల్లో ఉంటాను అని చెప్పారు. దీన్ని కొంచెం మోడిఫై చేశారు జనాలు. ధర్మేచ, అర్థేచ, కామేచ, మోక్షేచ అని చెప్తున్నారు. మోక్షం వాళ్ళదేనన్నా ఒకళ్ళు చేస్తే ఒకళ్ళకి రాదు, దాంట్లో అనుమానమేం లేదు. మోక్షం అనేటువంటిది త్వయేష, త్వహి అంటే 3, 4 ఉంటే చతుర్థ అని చెప్పేవాళ్ళు కదా. త్వయేష నా అతిచరితవ్యా నా అతిచరామని చెబుతున్నాడు. ఇక్కడ 3 మాత్రమే అబ్బాయికి భాగం. మోక్షం అనేటువంటిది ఎవరి పూజ వాళ్ళదే, దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు. ఆయన పూజ ఆయనదే, ఈవిడి పూజ ఈవిడిదే. మరి ఇంట్లో ఒకళ్ళే కదా పూజ చేయాల్సింది. భర్త పూజ చేస్తే సరిపోతుంది కదా, భార్యకి ఎట్లా పుణ్యం వస్తుంది? ఆయనే దీపారాధన చేయాలని చెప్పి శాస్త్రాలు చెబుతున్నారు కదా. అంటే భర్త దీపారాధన చేసేందుకు కావలసినటువంటి సామగ్రి మొత్తం సర్దటంలోనే భార్యకి మొత్తం సగభాగం పుణ్యం వచ్చేసింది, అవునా? కాబట్టి అక్కడ మరలా కొత్తగా లేదు. దేవుడికి నైవేద్యం పెట్టాలంటే వంట ఎవరు చేయాలి? భార్య చేయాలి. అక్కడ పుణ్యం వచ్చిందిగా, అవునా? సో ఇట్లాంటి వాటిల్లో మోక్షం అనేటువంటిది ఎవరికి వాళ్ళకే చెప్పారు. ధర్మేచ, అర్థేచ, కామేచ, ఈ 3 మాత్రమే ఈ విషయంలో ఇది ఉంటుంది. అలాగే మీరు అడిగారు నాన్న, అమ్మాయి కూడా బాధ్యత ఉంటుంది కదా అంటే మన ధర్మం ఏంటి అంటే 14 సంవత్సరాలు వచ్చేంత వరకు తండ్రి పాలనలో కూతురుండాలి. 14 ఏళ్ల దగ్గర నుంచి 50 ఏళ్ళు, 55 ఏళ్ల వరకు కూడాను భర్త రక్షకుడుగా ఉంటాడు. 55 ఏళ్ల దగ్గర నుంచి కుమారుడు రక్షకుడుగా ఉంటాడు అని చెప్తున్నారు. వీళ్ళు రక్షింపబడుతున్నారు ఓ మాట చెప్పాలంటే.
అవునా? వీళ్ళకి బాడీ గార్డ్స్ తండ్రి, భర్త, కొడుకు. బాడీ గార్డ్స్ ఎవరికి ఉంటారు నాన్న? క్వీన్స్కి ఉంటారు. ఇక్కడ కూడా స్త్రీ ప్రాముఖ్యత పెరుగుతుందా లేదా? అవునా? వాళ్ళు స్వతంత్రంగా బయటికి వెళ్ళి తిరగాల్సిన అవసరం లేకుండా ప్రతి ఒక్కరికి కాళ్ళ దగ్గరికి తెస్తున్నారంటే ఎవరికి వస్తేనా నా కాళ్ళ దగ్గరికి? స్త్రీకే కదా. స్త్రీ అంటే ఎవరు అవుతున్నారు? అప్పుడు క్వీన్ అవుతున్నారు. అవునా? అందుకనే స్త్రీలకి కొన్ని లక్షణాలు ఉంటాయి నాన్న. పరపురుషుడి పాదాలు పట్టుకొని నమస్కారం చేయకూడదు. అది బ్రాహ్మడు అవ్వచ్చు కాక, బ్రహ్మదేవుడు అవ్వచ్చు కాక. నమస్కారం చేసేటప్పుడు కూడా ఏం చేస్తారు? అందరూ కాళ్ళు పట్టుకుని నమస్కారం చేసుకుంటారు, పాదాలు ముట్టుకుంటూ ఉంటారు. పొరపాటును కూడా అట్లా ముట్టుకోకూడదు. భర్త పాదాలు తప్ప మరే ఇతరి పురుషుడి పాదాలు ముట్టుకోవద్దు అని చెప్పి శాస్త్రం చెప్తుంది. ఎంత పవిత్రమైన భావన చూడండి అక్కడ వాళ్ళకి. అవునా? ఇతరుల పాదాలు ముట్టుకోకూడదు అని చెప్పి చెబుతున్నారు. దీంట్లో కూడా కొన్ని సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి, అవి కూడా చెప్పుకుంటూ వెళ్దాం. అట్లానే స్వామి వివేకానంద లండన్లో చదువుకునేటప్పుడు అక్కడ ప్రతి ఒక్కళ్ళ ఆడవాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటున్నారు. అందరూ షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటున్నారు, మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ కూడా. అప్పుడు ఒక లండన్ వ్యక్తి వచ్చి, మీ దేశంలో మీ ఆడవాళ్ళకి ఈ విధంగా షేక్ హ్యాండ్ ఇవ్వగలుగుతావా అన్నట్టు అవతల వ్యక్తి. ఈయనేం అడిగాడు? ఓకే, నేను ఇవ్వలేను, నువ్వు వెళ్ళి మీ యువరానికో మీ మహారానికో నువ్వు కరచాలనం చేయగలుగుతావా అన్నట్ట. చేయలేను అన్నట్ట. నా భారతదేశంలో పుట్టిన ప్రతి స్త్రీ ఒక మహారాణి అని చెప్పాట. అంత గొప్ప స్థానం ఆడవాళ్ళకి ఇచ్చారు. కాబట్టి ఆడవాళ్ళు ప్రమాణం చేయడం అనేటువంటిది లేదు. ఆడవాళ్ళు తప్పు చెయ్యరు అనేటువంటిదే శాస్త్రం. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు కాదు నేను చెప్తోంది, మన ధర్మం ప్రకారం ఇలాంటి ప్రమాణాలు చెయ్యమని పురుషుడికే చెప్తున్నారు, స్త్రీకి లేదు. అక్కడ చేయాల్సిన అవసరం లేదు, ఆమె కట్టుబడి ఉంటుంది ఒక ధర్మానికి అనేటువంటిది. ఇప్పుడు ఆ కట్టుబాట్లు మనం తెంచాం కాబట్టి వాళ్ళు తెంచుకున్నారు అని చెప్తాం. మనమే తెంచేసాం, కట్టుబాట్లు మొత్తం తెంచి పడేసాం. కూతురు రాత్రి 12ంటికి 1 గంటకు వచ్చినప్పుడు ఎప్పుడైతే తల్లిదండ్రులు ఎక్కడికి వెళ్తున్నావు, ఎందుకు వెళ్తున్నావు, ఇంత రాత్రి వరకు ఎక్కడున్నావు అని చెప్పి ప్రశ్నించకుండా వదిలి తరువాత ప్రమాణం చేసిన అవసరం ఏముంది? ప్రమాణం చేయకపోతే ఏమైంది? అవునా కదా నాన్న? రాత్రి 12 వరకు 1 గంట వరకు ఉంచుతున్నారు. అమ్మాయి ఎక్కడెక్కడికో వెళ్ళొస్తుంటుంది, బయట తిరుగుతుంది, ఫ్రెండ్స్ అంటుంది, వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతుంది. రాత్రి 1 గంట 2 వరకు, మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ సెల్ ఫోనే. పొద్దున పడుకునేదేమో 4ంటికి, నిద్ర లేచేదేమో 10ంటికి, మళ్ళీ స్నానం చేయడం, మేకప్ అవ్వడం, బయటికి వెళ్ళటం, మళ్ళీ రాత్రి 1 గంటకి రావటం. ఇంకేముంది నాన్న దాంట్లో? కట్టుబాట్లు మనం తెంచామా? వాళ్ళు తెంచుకున్నారా? వాళ్ళు తెంచుకునే ప్రయత్నంలో ఉన్నప్పుడు మనం కట్టుబాటుని గట్టిగా పటిష్టం చేయకపోవడమే మనం చేస్తున్నటువంటి తప్పు. ఇది ఆడపిల్లల తప్పు కాదు. ఆడపిల్లలైనా మగపిల్లలైనా పిల్లలు తప్పులు చేస్తున్నారంటే పూర్తి బాధ్యత తల్లిదండ్రులే వహించాలి. పిల్లలు ఎప్పుడూ కూడా తండ్రి రాత్రి 2 వరకు బయటికి తిరిగి వస్తానంటే కొడుకు 3 వరకు తిరిగి వస్తాడు. ఆవు గట్టును వేసింది, దూడెక్కడ వేస్తుంది? కంచెనే వేస్తుంది, అంతే కదా. దాంట్లో తేడా ఏముంది? నీకు చెప్పడానికి అర్హత లేదు. నువ్వే 2ంటికి వస్తున్నప్పుడు అర్ధరాత్రి వరకు తిరిగి వచ్చి నీ కూతురికి ఎట్లా చెప్తావు, నీ కొడుకు ఎట్లా చెప్తావు? ఎప్పుడు కూడా పిల్లలు మనం ఏం చెబుతా అది వినరు నాన్న. మనం ఏం చేస్తున్నామో అది చేస్తారు. కాబట్టి మనం బాధ్యతగా ఉంటే మన పిల్లల్ని, స్వామి వివేకానంద నాకు అంటే ఇట్లాంటివి ఎక్కువగా చాలా ఇంప్రెస్ అవుతుంటాను నేను. ఆయన వీటిలో చదివి ఆయన దగ్గరికి ఒక పిల్లవాడిని తీసుకుని వెళ్ళాట. పిల్లవాడిని తీసుకుని వెళ్తే, మా పిల్లవాడికి బెల్లం అంటే ఇష్టం అండి, కాస్త మానమని చెప్పండి అంటే, ఒక 4 రోజుల తర్వాత తీసుకురమని చెప్పాట. తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత పిల్లవాడికి చెప్పాట, నాన్న బెల్లం తినొద్దు నాన్న అని. ఇదేదో మరి ఒక 4 రోజుల క్రితమే చెప్పొచ్చు కదా, ఇప్పుడు ఎందుకు చెబుతున్నారు అంటే, నాకు కూడా బెల్లం అంటే ఇష్టమేనమ్మా, అది మానేశాను, నేను మానేసిన తర్వాత వాడు తినకూడదని చెప్పి వాడికి చెప్పడానికి అర్హత పొంది ఉన్నాను కాబట్టి నేను ఇప్పుడు చెప్తున్నానని చెప్పారట. అట్లా అని మన పిల్లలకి చెప్పాలంటే మన బుద్ధి, మన ఆలోచనలు సక్రమంగా ఉండాలి, మన ప్రవర్తన కరెక్ట్గా ఉంటే మనల్ని తండ్రి కరెక్ట్గా ఉన్నప్పుడు 7ంటికి వచ్చి ఇంట్లో కూర్చున్నాడు అనుకోండి, ఏ కూతురైనా ఏం చేస్తుంది? 6ంటికి ముందుకు వచ్చి కూర్చుంటుంది. అమ్మో నానొచ్చే టైం అయింది, మనం ముందుగానే వెళ్ళిపోవాలని. నువ్వే 2ంటికి వస్తావని తెలిసినప్పుడు నీ కూతుర్ని కొడుకు 2ంటి లోపల ఎందుకు వస్తారు? ఇంటికి వచ్చేసరికి నువ్వు 2ంటికి రాగానే నువ్వు అంతా సెల్లు పెట్టుకొని పడుకుంటావు, నిద్రపోతావు. నీ కొడుకు ఎప్పుడు వచ్చాడు, కూతురు ఎప్పుడు వచ్చారో తెలియదు. అట్లాంటప్పుడు ఇంక నీ పిల్లలకి ఈ ప్రమాణాలు దేనికి, ఈ పెళ్ళిళ్ళు దేనికి? మీరే ఆలోచించుకోండి. మనం ఏం చేస్తున్నామో మన పిల్లలు అదే చేస్తూ ఉంటారు. కాబట్టి మనం సవ్యంగా ఉండడం నేర్చుకోవాలి.
పెళ్లిలో ప్రమాణం చేయించడం కాదు, ప్రమాణం చేయాల్సిన అవసరం లేనటువంటి స్థితిలో పిల్లల్ని పెంచడం నేర్చుకోవడం ముఖ్యం. చూశారు కదండి, డాక్టర్ గుండెపూడి శివసుధీర్ శర్మ గారు చెప్పినటువంటి విషయాలు ఎన్నో తెలుసుకున్నాం కదా. మరి వచ్చే వారం మరొక సరికొత్త టాపిక్ తో మీ ముందైతే ఉంటామండి. అంతవరకు ఎదురు చూస్తూ ఉండండి. ధన్యవాదాలు.